ప్రో కబడ్డీ లీగ్ ఆక్షన్ ముగిసింది. ఈ సీజన్ లో మొత్తం 218 మంది ఇండియన్ ప్లేయర్స్ ని టీమ్స్ కొనుగోలు చేశాయి. ఇంతమంది ప్లేయర్స్ ని కొనుగోలు చేసిన కబడ్డీ అనేది కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయిపోతుంది. షాకింగ్ ఏంటంటే కబడ్డీని ఎక్కువగా ఆదరించే తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్ లో ఒక్క ప్లేయర్ కూడా అవకాశం దొరకలేదు. గత కొన్ని సీజన్ లో ఒకరిద్దరు ఆడినా ఈ సంవత్సరం ఆక్షన్ లో ఎవరిని పిక్ చేయలేదు. ఇంకా 218 ప్లేయర్స్ లో అత్యధికంగా హర్యానా నుంచి 106 కొనుగోలు చేశారు. ఇంకా కబడ్డీ అంటే హర్యానా అంటే కబడ్డీలో తయారైంది. ప్రో కబడ్డీ లీగ్ లో ప్రతి టీమ్ లో అత్యధికంగా హర్యానా ప్లేయర్సే ఉన్నారు. వీళ్ళ తర్వాత మహారాష్ట్ర ప్లేయర్స్ 39 మంది ఉన్నారు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం నుంచి 22 మంది ప్లేయర్స్, ఉత్తరప్రదేశ్ నుంచి 21 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా రాజస్థాన్ నుంచి 9 మంది, కర్ణాటక నుంచి 5, హిమాచల్ ప్రదేశ్ నుంచి 5 ఉన్నారు. ఢిల్లీ నుంచి 3, జమ్మూ కాశ్మీర్ నుంచి 2 ఉన్నారు. పంజాబ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తంగా ఈ సంవత్సరం ప్రో కబడ్డీ లీగ్ లో 15 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగు టైటన్స్ లో హర్యానా నుంచి 11 మంది ప్లేయర్స్, మహారాష్ట్ర నుంచి 4, తమిళనాడు, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన కబడ్డీ లీగ్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం నిజంగా విచారకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.